ఏపీలో కాపుల సమరం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కులం పేరుతో డైలాగ్ వార్ ప్రారంభించిన కాపు నేతలు ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లారు. గతాన్ని తవ్వుకుని మరి మీరేం చేశారు అంటూ కాపు నేతలు కొట్లాడుకుంటున్నారు. కుల నేతల మధ్య ఎందుకింత వైరం? కులాన్ని కాపు కాస్తున్నదెవరు? కులానికి మంచి చేసిందెవరు? మీరా మేమా అంటూ జనసేన వర్సెస్ వైసీపీ కాపు నేతలు అన్నట్లుగా మొదలైన వార్ మరో టర్న్ తీసుకుంది. మైకుల ముందుకొచ్చి నేతలు శృతి మించి మాట్లాడుతున్నారు. డైలాగులతో ఒకరినొకరు పర్సనల్ గా అటాక్ కూడా చేసుకుంటున్నారు. జనసేన నేతలను ఉద్దేశిస్తూ కళ్ళు తాగిన కోతుల్లాగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి మీటింగ్ చెప్పే వరకు వాళ్ళు రెచ్చగొట్టేంతవరకు ఇళ్ళలు పుడుతున్నారు జనసేన వాళ్ళు. ఇప్పుడు వచ్చి కళ్ళు తాగిన కోతుల్లాగా చిందులేస్తున్నారు. కళ్ళు తాగిన కోతులే వీళ్ళందరూ చిందులేస్తున్నారు. 20వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడరా మీరెవరు, నేనే మాట్లాడాలా అని వాళ్ళని గద్దించాడు. అదే మన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారా, మనం ఇక చిందేయాలని చిందులేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ పరువు పోగొట్టుకుంటున్నారు. అంబటి వ్యాఖ్యలకు జనసేన నేతలు ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారు. డాన్సులేసిన చరిత్ర అంబటిదేననే విమర్శలు కూడా చేస్తున్నారు. అంబటి రాంబాబు అంటేనే రాంబాబు అంటాను నేనంటే. నేను చెప్పవలసి వస్తే అతను రాంబాబు తాగేసి లేకపోతే ఏదో కళ్ళు తాగిన కోతులాగా ఏదో ఎగురెగురు గొంతులేస్తున్నారని ఏదో ప్రచారం చేస్తున్నాడు. అసలు నీ బ్రతుకేంటి? అసలు నువ్వు ఏ స్థాయిలో ఉండి డ్యాన్సులు వేసావు, నీ వీడియోలు చూస్తే తెలుస్తుంది నీ పరిస్థితి ఏంటన్నది. నేనైతే నేను రాంబాబు అని పిలుస్తాను. వైసీపీ కాపు నేతలే కోతుల్లాగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి కందుల దుర్గేష్. మీరు కళ్ళు తాగారు, మీరు కోతి, మీకు ముళ్ళు గుచ్చుకుంది, ఇప్పుడు రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు తాండవాలు చేస్తున్నారు. లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించాల్సిన అవసరం ఉంది. కులాల పేరుతోటి కొనసాగించాల్సిన అవసరం ఏముంది? ఎందుచేత మీరు దీన్ని కులానికి సంబంధించిన కార్యక్రమంగా సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? సమస్యగా ఎందుకు తీసుకోవడం లేదు? మీ యొక్క ఆలోచన ఏంటంటే ఈ రకంగా వీళ్ళందరూ కలిసి ఉంటే, ఈ కూటమి ఇలా కలిసి ఉంటే, ఈ 3 పార్టీలు ఇలా కలిసి ఉంటే జీవితంలో మేము మళ్ళీ అధికారంలోకి రాలేమనేటువంటి భయం ఏదైతే మీకుందో దానివల్ల ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారనేటువంటిది స్పష్టమైపోతా ఉంది. కాపుల సెంట్రిక్ గా ఏపీలో అత్యంత నాటకీయంగా పవర్ గేమ్ నడుస్తోంది. ఈ పొలిటికల్ గేమ్ లో లైన్ దాటి విమర్శలు చేసుకోవడం హీట్ ఎక్కిస్తోంది.